ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి చూద్దాము. 119వ కీర్తన 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. Psalm 119:11. Your word I have hidden in my heart that I might not sin against you. దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యం అంటే యేసయ్య. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను. దేవునికి స్తోత్రాలు. మన యేసయ్యను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. మనం అనుకోవచ్చు, పాపం 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 అంటారేంటి? ఈ పాపం అంటే ఏదైనా కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా మనం చేసేదే అది పాపము. దేవుడు చెయ్యొద్దన్నది మనము చేసినట్టయితే, మన ఇష్టపూర్వకంగా మనం చేసినప్పుడు అది పాపమే అవుతుంది కదా. ఎందుకంటే దేవుడికి అది అసహ్యమైంది, మనం దాన్ని ఇష్టపడుతున్నాము. దాన్ని ఎలాగ వదిలించుకోవాలంటే యేసయ్య నీ హృదయంలో ఉండాలి. సో మన హృదయంలో యూజువల్గా మనం ఏం ఆలోచిస్తాం? ఎక్కువ లాకర్లో ఏమున్నాయి, లేకపోతే మనకి ఎంత ఆస్తి ఉంది, మనకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవన్నీ మనకి కంఠోపాఠంగా ఉంటాయి కదా. ఎందుకంటే మనం వీ థింక్ దట్ ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకి చాలా అవసరం అనుకుంటాం. దానితో పాటు అంతకంటే విలువైంది దేవుని వాక్యం. మన హృదయంలో ఒక ట్రెజర్గా, అన్నిటికంటే కూడా విలువైంది దేవుని వాక్యం అని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే రెడీ టు యూజ్. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మనకు సహాయం చేయడానికి వాక్యం సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యము జీవించి ఉంది. అది యేసయ్య అయి ఉన్న వాక్యము. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటుంటే నిర్గమాకాండం 19:5 చూస్తుంటే దేవాది దేవుడు అంటున్నారు, ఒబే మై వాయిస్ అండ్ కీప్ మై వర్డ్. నా వాక్యాన్ని మీరు విధేయత చూపించి నా మాటని మీరు హృదయంలో ఉంచుకున్నప్పుడు మీరు నాకు స్పెషల్ ట్రెజర్ అవుతారంటారు. అంటే దేవునికి మనం ఒక గొప్ప సంపదలాగా ఉన్నామంట. ఓ వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ కదా. దేవునికి మనం సంపద అంట, స్పెషల్ ట్రెజర్ అని అంటున్నారు. అలాగే మత్తయి సువార్త 12:35 మనం చూస్తుంటే ఏ గుడ్ మ్యాన్, ఒక మంచి వ్యక్తి. గుడ్ మ్యాన్ ఎవరు? దేవుని చేత క్షమించబడిన వ్యక్తి, రక్షణలో ఉన్న వ్యక్తిని మనం గుడ్ మ్యాన్ అంటున్నాం. ఇక్కడ అవుట్ ఆఫ్ గుడ్ ట్రెజర్, ఆయన హృదయంలో ఏదైతే దాచిపెట్టి ఉంటారో మాట్లాడేటప్పుడు అదే వస్తాయి అంట, మంచి మాటలే వస్తాయి. చాలా మంది మనం చూస్తున్నాం మన ఇళ్లలో కదా, కోపం వచ్చినప్పుడు, భయంకరమైన కోపం, ఆపలేనంత కోపం వచ్చినప్పుడు లోపల ఏమన్నా గబా 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 కోపంలో కక్కేస్తాం. ఎందుకు? అవే మనం లోపల దాచిపెట్టుకొని ఉంది. వాటి మీద ఏమవుద్ది, మనం అట్లా లోపల ఆ యొక్క బిటర్నెస్ని, చేదు అనుభవాలని, అలాగే కోపాన్ని, ద్వేషాన్ని, ఇవన్నీ మనం లోపల స్టోర్ చేసుకుని ఉంటే అది మన ఆరోగ్యానికి హాని. అలాగే మనం ఇతరులు ఎంతో గాయపరిచే మాటలు మన హృదయంలోంచి వస్తాయి. దేవుడు అంటున్నారు, అలాగా ఉండవద్దు. మీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు బైబిల్ మాటలు, అంటే బైబిల్లో ఉన్న యొక్క వాగ్దానాల్ని, బైబిల్ యేసయ్య చెప్పిన మాటలు నువ్వు దాచిపెట్టుకొని ఉంటావో అవి నీకు ఆరోగ్యానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే, సంపదనిస్తే, లాంగ్ లైఫ్నిస్తే, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, ఎంతోమందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు. చూడు, చిన్న సింపుల్ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకుంటే ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. చూడండి, ఇక్కడ 2 కొరింథీయులు 4:6 చూస్తూ ఉంటుంటే దేవాది దేవుడు అంటున్నారు, జీసస్ త్రూ ఫెయిత్ హ్యాస్ షోన్ ఇన్ అవర్ హార్ట్స్. ఆయనంట మనకి యేసయ్యలో ఉన్న విశ్వాసం ద్వారా మన హృదయంలో ఆయన ఒక వెలుగుగా ప్రకాశించారు. ఆ ప్రకాశం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము. దేవుని జ్ఞానాన్ని కలిగిన బిడ్డలు వాళ్ళు దేనికి కూడా కొదువ ఉండదంట. ఎందుకంటే దేవుడిని తెలుసుకున్న మనము ఇంకా మన దేవునిలో ఐక్యమై ఉన్నాము. యేసయ్య అంటారు యోహాను సువార్త 15:1 మనం 8 వచనాలు చూసినప్పుడు, ఐ ఆమ్ ద వైన్, you are the branches and unless you abide in me you bear no fruit. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నాలో అంటగట్టబడి ఉంటేనే మీరు ఫలాల్ని ఫలించేది. ఆ ఫలాలేంటి? నీ హృదయంలో ఏదైతే నువ్వు దాచిపెట్టావో ఆ ఫలాన్ని నువ్వు ఫలిస్తావు. అవే ఆత్మీయ ఫలాలంటే మనం రక్షణలోకి వచ్చి దేవుల్లో ఉన్న బిడ్డలం, క్రైస్తవులం అంటే ఆత్మీయ ఫలాలు ఫలించే బిడ్డలుగా ఉండాలి. we need to be like when people they see us they should glorify God. దేవునికి స్తోత్రాలు. కొలసీలు 2:3 చూడండి. అండ్ ఆల్సో దేవుని యొక్క ప్రేమలో యునైట్ అయ్యి ఉండమంటున్నారు. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో ఆ వాక్యాన్ని ప్రకారం మనము ఏం చేస్తాము? ఇతరులను ప్రేమించడానికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు. ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఈ హృదయంలో అంట దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క అండర్స్టాండింగ్, మాటలు అర్థం చేసుకునేదాన్ని కూడా దేవుని ఎక్కడున్నాయి? దేవునిలో అవి
ట్రెజరీ లాగా ఉన్నాయి. అవన్నీ ఎవరికి ఇస్తున్నారు? అవి మనలో ఆయన ఉంచుతున్నారు. ఎప్పుడైతే మనం యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నామో, యేసయ్యకి భయం కలిగి ఉంటామో, యేసయ్యల భయభక్తులు కలిగి ఉంటామో, గాడ్ ఈస్ పుట్టింగ్ దోస్ ఆల్ ఇన్ టు అవర్ హార్ట్స్. దట్స్ ఎ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్. కొలసీలు 2:9 చూస్తే ఇన్ హిమ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ డ్వెల్స్. యేసయ్యలో సమస్తము దేవుని యొక్క సంపూర్ణత యేసయ్యలో ఉంది. యేసయ్యని కలిగిన మనలో కూడా సంపూర్ణత ఉంది. దేవునికి స్తోత్రాలు. ఇంత గొప్ప ఆశీర్వాదము, ఇంత గొప్ప మేలు చేసే మన వాగ్దానాల్ని, మన బైబుల్ని, ఆ యొక్క వచనాల్ని తప్పకుండా మనం ప్రతిరోజు చదువుకోవాలి. వాటి ద్వారా మనము జీవించడానికి మన యేసయ్య యొక్క కృప కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. సామెతలు 4:20-22 వరకు మీరు చెప్పారు నాయన. ఎవరైతే మీ మాటలకి నాయన చెవియొగ్గి నాయన, మీ మాటల్ని మా కనుల ముందు ఉంచుకోని నాయన ప్రభా, వాటిని మా హృదయంలో పదిలపరుచుకుంటామో, మా సర్వ శరీరానికి నాయన అవి జీవాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నడిపిస్తే అన్నారు నాయన ప్రభా. మీ మాటల్లో మాకు స్వస్థత ఉందయ్యా. మీ మాటల్లో మాకు నిత్య జీవం ఉంది నాయన. మీ మాటల ద్వారానే మీ వెలుగులో మేము నడుచుకుంటానికి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేస్తున్నారు నాయన. ఈ రోజున నాయన ప్రభా, మేమందరం కూడా వాక్యం వింటున్న వారు మేము నాయన, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ, అలాగే ఎవ్రీబడి నాయన, హూ ఎవర్ ఈస్ లిసనింగ్ టు దిస్ మెసేజ్ లార్డ్ ఫాదర్ గాడ్, ఫిల్ దెమ్ అప్ విత్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ యువర్ వర్డ్ లార్డ్ ప్రభా. మీ కరుణ, మీ కృపతో మమ్మల్ని నింపి మీ వాక్యాలు అర్థం చేసుకోగలిగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా. మేము జీవించినంత కాలము నాయన మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించిన ఆయన. ఎలాంటి లోటు, ఎలాంటి కొరత మాకు కానీ మా జీవితాల్లో రాకుండా, మా బిడ్డలకు రాకుండా నాయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదన్నాయన ప్రభా. సమస్తాన్ని అనుగ్రహించేదేవా, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.